Hi everyone, my name is Tejasvi, working as a Maths lecturer in CRR Women's Degree College, Eluru. In this video, we discuss Unit 1, Chapter The Real Numbers. In that, we discuss some definitions. Okay? Completeness axiom. Every non-empty set of real numbers which is bounded above has supremum in capital R. రియల్ నెంబర్స్తో ఫామ్ అయినటువంటి ఒక నాన్ ఎంటీ సెట్కి బౌండెడ్ ఎబో ఉన్నట్టయితే బౌండెడ్ ఎబో దట్ మీన్స్ అప్పర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఖచ్చితంగా దాంట్లో సుప్రూమ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. దట్ మీన్స్ ఆ సెట్ అనేది మనం బౌండెడ్ ఎబో అని ఎప్పుడు చెప్తాం, దాంట్లో మనకి అప్పర్ బౌండ్స్ ఉంటే అప్పుడు ఆ సెట్ని మనం బౌండెడ్ ఎబో అని చెప్పుకుంటాం. సపోజ్ ఉన్న అప్పర్ బౌండ్ ఒక్కటే అయితే దట్ ఈస్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్పి ఎప్పుడైతే లీస్ట్ అప్పర్ బౌండ్ అయిందో అది సుప్రీం అని చెప్పుకుంటాం. అలా కాకుండా సో మెనీ అప్పర్ బౌండ్స్ ఉన్నట్టయితే ఉన్న అప్పర్ బౌండ్స్లో ఒకటి లీస్ట్ అప్పర్ బౌండ్ ఉంటుంది కాబట్టి సో ఒక లీస్ట్ అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి దానికి సుప్రీం ఉంటుంది అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా కంప్లీట్నెస్ యాక్సియం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక సెట్ అనేది బౌండెడ్ ఎబో అయినట్టయితే దాంట్లో ఖచ్చితంగా సుప్రీం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్. ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఈ డెఫినేషన్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్, దెన్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డినోటెడ్ బై స్టెప్ ఎక్స్. ఎక్స్ అనే రియల్ నెంబర్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ని ఈ విధంగా డినోట్ చేస్తున్నారు. దీన్ని మనం స్టెప్ ఎక్స్ అని చెప్పుకుంటాం. ఈ స్టెప్ ఎక్స్ వాల్యూ నథింగ్ బట్ ఒక ఇంటీజర్ ఎన్. సో ఆ ఇంటీజర్ ఎన్ ఏ విధంగా వస్తుంది అంటే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ వన్. ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్, అది ఇంటీజర్స్ రెండు ఇంటీజర్స్ మధ్య వాల్యూ అయితే ఆ వాల్యూ ఎన్కి సమానం అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ నుంచి మనం స్టెప్ ఎక్స్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది రిమైనింగ్ ఫ్రాక్షనల్ వాల్యూ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. 3.1 అనేది ఒక రియల్ నెంబర్. ఆ రియల్ నెంబర్ యొక్క స్టెప్ వాల్యూ మనకి 3కి సమానం అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ మీన్స్ దాని యొక్క ఓన్లీ ఇంటీజర్ పార్ట్. సో ఇక్కడ 3.1లో 3 అనేది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి దాని యొక్క ఇంటీజర్ వాల్యూ ఎంత అవుతుంది, 3. సో ఇక్కడ స్టెప్ ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎంత అవుతుంది, 0.1. సో మనం ఎప్పుడైతే ఈ 3.1 నుంచి ఆ స్టెప్ వాల్యూ 3ని సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్టెంట్ మనకి 0.1 అవుతుంది. 0.1 ఈస్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ని అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇంటర్వెల్స్. సో ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో చూద్దాం. ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఆర్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్వెల్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అనేది క్యాపిటల్ ఆర్లో ఉన్న ఒక సబ్సెట్. అయితే అటువంటి సబ్సెట్ని మనం ఇంటర్వెల్ అని చెప్పాలి అంటే ఎస్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్న అన్ని టర్మ్స్ కూడా మనకి ఎస్లో ఉండాలి. సో ఇక్కడ ఏబి 2 ఎలిమెంట్స్ ఎడ్జ్ పాయింట్స్. సో ఏ ఇనీషియల్, బి ఈజ్ ద ఫైనల్. సో మిడిల్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనకి ఎస్కి సంబంధించిన వాల్యూస్ అయితే క్లియర్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఆ సెట్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఇంటర్వెల్ కింద చెప్పుకుంటాం. సో ఇక్కడ చూద్దాం టైప్స్. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఏ లెస్ దాన్ బి. సో ఇక్కడ ఏబి అనేవి ఏవైనా 2 రియల్ నెంబర్స్ అయ్యి ఏ లెస్ దాన్ బి, దట్ మీన్స్ ఏ ఇస్ ద స్మాలర్, బి ఇస్ ద లార్జ్. దెన్ ద సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఈస్ కాల్డ్ అన్ ఓపెన్ ఇంటర్వెల్. సో ఇక్కడ ఇదొక సెట్. అయితే ఈ సెట్లో టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయంట, ఏ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి బి వరకు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏ నుంచి స్టార్ట్ అయినాయి, ఏ లేదు, బి దాకా ఉన్నాయి, బి లేదు. సో ఇక్కడ మనం ఇలా డిఫైన్ చేసిన దాన్ని ఓపెన్ అని చెప్పుకుంటాం. సో మనకి ఇంటర్వెల్ని దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక ఓపెన్ ఇంటర్వెల్ని ఇండికేట్ చేస్తుంది.
ఇలాంటి ఓపెన్ ఇంటర్వెల్స్ని మనం ఈ విధంగా డినోట్ చేస్తాం. సో ఏ దగ్గర ఓపెన్, అలాగే బి దగ్గర ఓపెన్. సో ఏ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి బికి ముందు వరకు ఉన్నాయి ఆ ఇంటర్వెల్లో ఉన్న టర్మ్స్. ఓకే, మనకి ఇది ఈ విధంగా కూడా డినోట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఏ లెస్ దాన్ బి దెన్ ద సెట్. సో ఏబి ఎలిమెంట్స్ ఏమైనా రియల్ నెంబర్స్ అయ్యి ఏ లెస్ దాన్ బి, ఏ ఇస్ ద స్మాలర్, బి ఇస్ ద లార్జ్, దెన్ ద సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఎక్స్ అనే రియల్ నెంబర్ అయితే అది ఏ విధంగా ఉంది అంటున్నారు, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఇంటర్వెల్లో టర్మ్స్, అలాగే బి వరకు కూడా ఉన్నాయి. సో ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఇంటర్వెల్. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి బి ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఇంటర్వెల్. ఎప్పుడైతే ఆ రెండు టర్మ్స్ కూడా ఈక్వల్ టు ఉన్నాయో సో ఆ రెండు టర్మ్స్ కూడా మనకి క్లోజ్డ్ అయినట్టు, అంటే మనకి ఇది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఇటువంటి క్లోజ్డ్ ఇంటర్వెల్స్ని మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ని పెట్టుకొని డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. సో ఇక్కడ సెమీ మీన్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఏ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఇంటర్వెల్లో టర్మ్స్, బి వరకు ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇంటర్వెల్ క్లోజ్డ్ ఆన్ లెఫ్ట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏ కూడా ఉంది కాబట్టి ఏ వైపు లెఫ్ట్ వైపు క్లోజ్డ్ అయింది. అలాగే రైట్ సైడ్ బి వరకు బి లేదు కాబట్టి బి వైపు ఓపెన్ అయి ఉంది. ఓకే, అంటే ఏ వైపు క్లోజ్డ్ రాసుకుంటాం, బి వైపు ఓపెన్ రాసుకుంటాం. అలాగే నెక్స్ట్ ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ వైపు ఓపెన్, బి వైపు మనకి ఇక్కడ క్లోజ్డ్. సో ఏ వైపు దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఓపెన్, అలాగే క్లోజ్డ్ ఆన్ రైట్ సైడ్ క్లోజ్డ్. సో ఇక్కడ ఏ వైపు ఓపెన్, అలాగే రైట్ సైడ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి బి వైపు క్లోజ్డ్ రాసుకున్నాం. అలాగే ఫర్ ద ఇంటర్వెల్స్, సో ఇంకా ఇక్కడ మన ఇంటర్వెల్స్ ఎలా చెప్తారు, రెండు సైడ్లు ఓపెన్ లేదా ఒకవైపు క్లోజ్డ్ అయితే లెఫ్ట్ వైపు కానీ లేదా రైట్ వైపు కానీ. ఓకే, ద నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ద లెఫ్ట్ ఎండ్ పాయింట్ అండ్ రైట్ ఎండ్ పాయింట్స్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏబి రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ ఎండ్ పాయింట్ అలాగే రైట్ ఎండ్ పాయింట్ కింద ఆ రెండింటిని చెప్పుకుంటారు. నెక్స్ట్ ద సెట్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, అలాగే ఓపెన్ ఏ బి క్లోజ్డ్, అలాగే క్లోజ్డ్ ఏ బి ఓపెన్, అలాగే ఓపెన్ ఏ బి క్లోజ్డ్ ఆర్ కాల్డ్ బౌండెడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ మనం క్యాపిటల్ ఆర్ అనే రియల్ లైన్లో ఇవి ఇంటర్వెల్స్ కింద చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం లెఫ్ట్ ఎండ్ పాయింట్ రైట్ ఎండ్ పాయింట్స్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో మనం ఆ ఇంటర్వెల్స్ని బౌండెడ్ ఇంటర్వెల్స్ కింద చెప్పుకుంటాం. అలాగే బి మైనస్ ఏ ఈజ్ కాల్డ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఇంటర్వెల్. ప్రతి ఇంటర్వెల్లో లెఫ్ట్ ఎండ్ పాయింట్ ఏ, రైట్ ఎండ్ పాయింట్ బి. సో రైట్ ఎండ్ నుంచి మనం లెఫ్ట్ ఎండ్ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఆ ఇంటర్వెల్ యొక్క లెంత్ని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఆ ఇంటర్వెల్ యొక్క లెంత్ని చెప్తుంది. నెక్స్ట్ ద సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో ఇంకా మనకి ఇక్కడ కొన్ని చెప్తున్నారు, ఓపెన్ ఏ కామా ఇన్ఫినిటీ. సో ఇక్కడ లెఫ్ట్ ఎండ్ పాయింట్ మట్టుకే ఉంది, రైట్ ఎండ్ లేదు దట్ మీన్స్ ఇన్ఫైనైట్ వాల్యూస్. సో రైట్ ఎండ్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేకపోతే మనం ఇలాంటి ఇంటర్వెల్స్ని వాడతాం. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ దట్ మీన్స్ ఏ లెస్ దాన్ ఎక్స్. ఏ తర్వాత నుంచి ఆ ఇంటర్వెల్లో టర్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఏ కూడా లేదు కాబట్టి ఏ వైపు ఓపెన్ రాసుకుంటున్నాం. సో రైట్ సైడ్ మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం ఇన్ఫినిటీ కాబట్టి ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి, మోర్ దాన్ ఏ అవుతాయి, ఎండ్ పాయింట్ మనం చెప్పలేం. అలాగే మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ. సో ఇక్కడ రైట్ సైడ్ వాల్యూని మనం చెప్తున్నాం, లెఫ్ట్ సైడ్ చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒకవైపు మటుకే ఇండికేట్ చేస్తాం, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఓకే, అలాగే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. టోటల్ రియల్ లైన్లో ఉన్న అన్ని నెంబర్స్ మనకి మైనస్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కాబట్టి ఈ సెట్లో మనం ఎక్స్ రాస్తే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది.
ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ ఓపెన్ ఇంటర్వెల్స్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం వలన ఈ ఇంటర్వెల్స్ని మనం ఇన్ఫైనైట్ అని చెప్తాం. ఇవన్నీ ఓపెనే కాబట్టి వీటిని మనం ఇన్ఫైనైట్ ఓపెన్ ఇంటర్వెల్స్ అని చెప్పుకుంటాం. ద సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ క్లోజ్డ్ ఏ కామా ఇన్ఫినిటీ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లోజ్డ్ అయి ఉంది. సో క్లోజ్డ్ మీన్స్ ఏ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఇంటర్వెల్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఏ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫినిటీ వరకు మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి రైట్ సైడ్ వాల్యూని రాయం. అంటే మనకి టర్మ్స్ ఏమవుతాయి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అలాగే మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ క్లోజ్డ్. సో ఇక్కడ రైట్ సైడ్ చెప్తున్నాం, దట్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. లెఫ్ట్ సైడ్ మనం చెప్పలేకపోతున్నాం మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి. అంటే ఎక్స్ వాల్యూస్ ఈ ఏ వరకు కూడా ఆ ఇంటర్వెల్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఆర్ కాల్డ్ సెమీ ఇన్ఫైనైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. ఇక్కడ ఈ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కూడా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. అలాగే ఈ రెండు కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కాబట్టి ఇవి ఇన్ఫైనైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. సో సెమీ దట్ మీన్స్ ఒక పార్ట్ అయితే లోవర్ కానీ లేదా అప్పర్ పార్ట్ని కానీ మనం ఒకవైపే చెప్తున్నాం కాబట్టి వీటిని మనం సెమీ ఇన్ఫైనైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అని చెప్పుకుంటాం. తర్వాత ద ఇంటర్వెల్స్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఇన్ఫినిటీ, క్లోజ్ ఇంటర్వెల్స్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ, అలాగే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ క్లోజ్డ్ ఆర్ ఆల్సో కాల్ ద రేస్. వీటిని మనం ఇన్ఫైనైట్ టర్మ్స్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని ఎప్పుడైతే మనం కలుపుకుంటూ వెళ్ళామో అవి ఒక రేని ఇండికేట్ చేస్తాయి కాబట్టి వీటిని మనం రేస్ అని చెప్పుకుంటాం. అలాగే ద సెట్స్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ, క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ క్లోజ్డ్, అలాగే మైనస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఆర్. ఇక్కడ మనం బౌండరీస్ని ఎప్పుడైతే మనం మెన్షన్ చేయలేం కాబట్టి ఇవన్నీ కూడా అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ అవుతాయి. ద లెంత్ ఆఫ్ అన్ అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ ఈజ్ ఇన్ఫైనైట్లీ లార్జ్. దీని యొక్క లెంత్ని కూడా మనం చెప్పలేం. ఈ పర్టికులర్ వాల్యూస్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ రెండు ఉంటేనే ఆ ఇంటర్వెల్ యొక్క లెంత్ని మనం చెప్తాం. సో ఇక్కడ ఈ 4 ఇంటర్వెల్స్లో కూడా ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి మనం స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండడం వలన దాని యొక్క లెంత్ కూడా ఎంత అవుతుంది, ఇన్ఫైనైట్లీ లార్జ్ అవుతుంది. నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ గురించి చెప్తున్నారు. సో ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ అనేది ఒక రియల్ నెంబర్ అండ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎప్సిలాన్ అనే ఒక రియల్ వాల్యూ, దెన్ ద సెట్ x belongs to capital R such that mod x minus a less than epsilon is called epsilon neighborhood of a in capital R. ఈ సెట్లో ఉన్న అన్ని వాల్యూస్ని ఏ యొక్క నైబర్హుడ్ కింద చెప్పుకుంటారు. దీని అర్థం ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ ఏ నుంచి ఎప్సిలాన్ రేడియస్తో మనం ఒక నైబర్హుడ్ని డ్రా చేస్తే ఆ నైబర్హుడ్లో ఉన్న పాయింట్స్ ఏమవుతాయి, ఏ మైనస్ ఎప్సిలాన్ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఆ ఏ యొక్క నైబర్హుడ్కి సంబంధించిన పాయింట్స్ కింద చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ బ్రీఫ్లీ ఇస్తారు చూడండి. ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క ఎప్సిలాన్ రేడియస్తో ఉన్న నైబర్హుడ్. ఓకే, సో దాంట్లో టర్మ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. సో ఈ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఈ ఎక్స్ మైనస్ ఏ మనం బ్రీఫ్గా రాసుకుంటే మాడ్యులస్ని రివీల్ చేసి మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. మొత్తానికి మనం ఎప్పుడైతే ఏని యాడ్ చేస్తామో మనకి ఎంత అవుతుంది, ఏ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. సో అంటే టర్మ్స్ మనకి ఎక్స్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉంటున్నాయి, ఏ మైనస్ ఎప్సిలాన్ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు. నథింగ్ బట్ మన ఇంటర్వెల్లో టర్మ్స్ ఏ విధంగా రాసుకుంటాం, ఏ మైనస్ ఎప్సిలాన్ కామా ఏ ప్లస్ ఎప్సిలాన్ అని రాస్తాం. ఈ క్లియర్లీ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇంటర్వెల్. ఓకే, ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఏ ఈస్ డినోటెడ్ యాజ్ ఎన్ ఎప్సిలాన్ ఆఫ్ ఏ ఆర్ ఎన్ ఆఫ్ ఎప్సిలాన్ కామా ఏ. ఈ ఏ యొక్క నైబర్హుడ్ని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తాం, ఎప్సిలాన్ రేడియస్తో కాబట్టి ఎన్ ఎప్సిలాన్ ఆఫ్ ఏ లేదా ఎన్ ఆఫ్ ఎప్సిలాన్ కామా ఏ కింద మనం డినోట్ చేసుకుంటాం. లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్లో ఉన్న సబ్సెట్లో ఉన్న ఒక లిమిట్ పాయింట్ గురించి మనం చెప్తున్నాం.
A point P belongs to capital R is said to be a limit point of a subset S of capital R if every neighborhood of P has a point of capital S other than P itself. ఇక్కడ P అనే ఒక పాయింట్ని S అనే ఒక సబ్సెట్ యొక్క లిమిట్ పాయింట్ అని చెప్పాలి అంటే P కరస్పాండింగ్గా మన నైబర్హుడ్ని డ్రా చేస్తే ఆ నైబర్హుడ్లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా ఎస్లో ఉన్న పాయింట్సే అవ్వాలి. ఓకే, అప్పుడు అటువంటి Pని ఎస్ యొక్క లిమిట్ పాయింట్ కింద చెప్పుకుంటాం. ఏ పాయింట్ P belongs to capital R is said to be a limit point of a subset S of capital R if every neighborhood of P has infinite number of points of S. సో ఇక్కడ P యొక్క నైబర్హుడ్ ఎప్పుడైతే మనం డ్రా చేసామో సమ్ ఎప్సిలాన్ రేడియస్తో డ్రా చేసాము అంటే P మైనస్ ఎప్సిలాన్ నుంచి P ప్లస్ ఎప్సిలాన్ వరకు దాంట్లో టర్మ్స్ ఉంటాయి. వాటి మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అటువంటి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా ఎస్లో ఉన్నట్టయితే, ఎస్లో ఉన్న పాయింట్సే అయినట్టయితే, అప్పుడు ఎప్పుడైతే ఎస్లో ఉన్న అన్ని పాయింట్స్ P యొక్క నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అవుతాయో అటువంటి Pని మనం ఆ సెట్ యొక్క లిమిట్ పాయింట్ కింద చెప్పుకుంటాం. ఓపెన్ సెట్స్ డెఫినేషన్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఏ సెట్. చూడండి, ఏ పాయింట్ P belongs to capital S is said to be an interior point of S if there exists a neighborhood of P which is entirely contained in S. సో ఇక్కడ ఇంటీరియర్ పాయింట్ మీన్స్ ఒక పాయింట్ని మనం ఇంటీరియర్ పాయింట్ అని చెప్పాలి అంటే దాని యొక్క నైబర్హుడ్ మనం ఎప్పుడైతే డ్రా చేసామో ఆ నైబర్హుడ్లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా పూర్తిగా ఎస్లో ఉన్న పార్టే అవ్వాలి. క్లియర్లీ P యొక్క నైబర్హుడ్లో పాయింట్స్ అన్నీ కూడా ఈజ్ ఎస్ పార్ట్ ఆఫ్ ఎస్ అవ్వాలి, అంటే పూర్తిగా ఇంక్లూడెడ్ అయి ఉండాలి. ఎస్లో ఉన్న అన్ని పాయింట్స్లో ఉన్న టర్మ్స్లోనే ఆ P యొక్క నైబర్హుడ్లో పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడే మనం అటువంటి Pని దాని యొక్క ఇంటీరియర్ పాయింట్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్, ఓపెన్ సెట్. ఏ సెట్ S is subset of capital R is said to be open if it is a neighborhood of each of its points. ఒక సెట్ని మనం ఓపెన్ సెట్ అని చెప్పాలి అంటే దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. దట్ మీన్స్ ఎస్లో ఉన్న ప్రతి పాయింట్ యొక్క నైబర్హుడ్ కూడా పూర్తిగా ఎస్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎస్లో ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా కూడా దాని యొక్క నైబర్హుడ్లో పాయింట్స్ అన్నీ కూడా పూర్తిగా ఎస్లో ఉన్న పార్ట్సే అవ్వాలి. ఎప్పుడైతే అలాగ పూర్తిగా ఇంక్లూడెడ్ అయి ఉంటాయో వాటి యొక్క నైబర్హుడ్స్ అన్నీ కూడా ఎస్లోనే, అప్పుడు మనం ఆ సెట్ని ఓపెన్ సెట్ అని చెప్పుకుంటాం. క్లోజ్డ్ సెట్. A set S is subset of capital R is said to be closed if its complement S is equal to R minus S is open set. ఒక దాన్ని మనం క్లోజ్డ్ అని చెప్పాలి అంటే దాని యొక్క కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ అయి ఉండాలి. దాని యొక్క కాంప్లిమెంట్ మీన్స్ ఆర్ అనే రియల్ నెంబర్లో ఈ సెట్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ మిగిలేది దాని యొక్క కాంప్లిమెంట్. దాని యొక్క కాంప్లిమెంట్ సెట్ అనేది మనకి ఓపెన్ అయితే అప్పుడు ఆ సెట్ అనేది క్లోజ్డ్ సెట్ అవుతుంది. A set S is subset of R is said to be closed if every limit point of the set S is an element of the set S. That is, S is a closed set of D of S is subset of S. సో ఇక్కడ ఒక సెట్ని మనం క్లోజ్డ్ అని చెప్పాలి అంటే దాని యొక్క లిమిట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఆ సెట్లోనే ఉండాలి. అప్పుడు మనం అలాగా ఉన్న సెట్ని క్లోజ్డ్ సెట్ అని చెప్పుకుంటాం. దట్ మీన్స్ D of S ఇండికేట్స్ దాని యొక్క లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్స్తో ఫామ్ అయినటువంటి ఈ సెట్ పూర్తిగా ఎస్లో ఉన్న పార్టే అవ్వాలి. దట్ మీన్స్ లిమిట్ పాయింట్ అని చెప్పాము అంటే అది పూర్తిగా ఎస్లోనే ఇంక్లూడ్ అయి ఉండాలి. అప్పుడు అలాంటి ఎలిమెంట్స్ని కలిగి ఉన్న సెట్ అనేది మనకి క్లోజ్డ్ సెట్ అవుతుంది. Countable and uncountable sets. A set S is said to be countable if S is equal to 5 or S is a finite set or S is enumerable. Otherwise S is called uncountable set. సో ఇక్కడ మనకి 2 parts. కౌంటబుల్ సెట్. ఒక సెట్ని మనం కౌంటబుల్ అని చెప్పాలి అంటే ఆ సెట్ అనేది అయితే ఎంటీ అయితే ఖచ్చితంగా కౌంటబుల్ అని చెప్తాం.
లేదా ఆ సెట్ అనేది ఫైనెట్ అయితే, ఫైనెట్ మీన్స్ దాంట్లో ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ని మనం కౌంటబుల్ అని చెప్పుకుంటాం. లేదా ఎస్ ఈజ్ ఎన్యూమరబుల్, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఫైనెట్, అవి కూడా కౌంటబుల్ అయితే, ఇంకా మనం కౌంటబుల్ చేయగలిగేటటువంటి ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఆ సెట్ని మనం కౌంటబుల్ అని చెప్పుకుంటాం. అదర్వైజ్ ఎస్ ఈజ్ కాల్డ్ అన్కౌంటబుల్ సెట్. ఏదైతే కౌంటబుల్ అవ్వదో మిగిలిన ఆ సెట్ని మనం అన్కౌంటబుల్ సెట్ అని చెప్పుకుంటాం. కౌంటబుల్ కాని సెట్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ సెట్స్ అవుతాయి. చూడండి, ఎన్యూమరబుల్ ఆర్ సిమిలర్ సెట్. ఎన్యూమరబుల్ అంటే చూద్దాం. ఏ సెట్ ఎస్ ఈజ్ సెట్ టు బి ఎన్యూమరబుల్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ ఎస్ టు ఎన్. ఏవైతే ఎలిమెంట్స్ ఎన్తో ఒక సెట్ని మనం ఎన్యూమరబుల్ అని చెప్పాలి అంటే ఆ సెట్ అనేది ఎన్తో బైజెక్షన్లో ఉన్నట్టయితే అప్పుడు మనం ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎన్యూమరబుల్ అవుతాయి అని చెప్పుకుంటాం. లేదా సిమిలర్ సెట్ అని చెప్పుకుంటాం. ప్రాపర్టీస్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్. సో ఇక్కడ కౌంటబుల్ సెట్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు, అవి చూద్దాం. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ కౌంటబుల్ సెట్ ఈజ్ కౌంటబుల్. ఏదైనా ఒక కౌంటబుల్ సెట్ తీసుకుంటే దాంట్లో ఏదైనా సబ్సెట్ ఉంటే అది కూడా కౌంటబుల్ అవుతుంది. అలాగే ఎనీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ కౌంటబుల్. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ సెట్ అనేది మనకి ఎప్పుడు సబ్సెట్ ఎన్ అనేది కౌంటబుల్. ఎన్లో ఉన్న ప్రతి సబ్సెట్ కూడా మనకి కౌంటబుల్ సెట్ అవుతుంది. అలాగే సెట్ ఎస్ ఈజ్ కౌంటబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సెట్ టీ సచ్ దట్ టీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్ అండ్ ఎస్ ఈజ్ సిమిలర్ టు టీ. సో ఇక్కడ ఎస్ అనేది కౌంటబుల్ సెట్ అయినట్టయితే ఏదైనా ఇంకొక సెట్ టీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి టీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్, ఎన్లో టీ అనేది సబ్సెట్ అయితే అప్పుడు మనకి ఎస్ అనేది సిమిలర్ టు టీ అని చెప్పుకుంటాం. ఇది కౌంటబుల్ కాబట్టి మనకి కౌంటబుల్ సెట్ కాబట్టి ఈ టీ కూడా మనకి కౌంటబుల్ సెట్టే అవుతుంది. సో ఎందుకంటే ఎన్లో ఉన్న సబ్సెట్ టీ కాబట్టి. సో ఎప్పుడైతే ఇది కూడా కౌంటబుల్ అవుతుందో సో క్లియర్గా మనం ఒక బైజెక్షన్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు టీ నుంచి ఎన్కి. కాబట్టి ఎస్ అనేది సిమిలర్ టు టీ అని రాసుకుంటాం. యూనియన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ ఈజ్ కౌంటబుల్. ఇక్కడ మనం కొన్ని కౌంటబుల్ సెట్స్ తీసుకున్నట్టయితే వాటి యొక్క యూనియన్ కూడా మనకి కౌంటబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కౌంటబుల్ సెట్స్ ఫైనైట్ నెంబర్ తీసుకున్నాం. ఆ ఫైనైట్ నెంబర్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ యొక్క యూనియన్ కూడా మనకి కౌంటబుల్ అవుతుంది. ఏ కౌంటబుల్ యూనియన్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ ఈజ్ కౌంటబుల్. కొన్ని కౌంటబుల్ సెట్స్ తీసుకుంటే వాటి యొక్క కౌంటబుల్ యూనియన్, సో అలాంటి యూనియన్స్ మనకి చాలానే ఉన్నాయి. అలాంటి కౌంటబుల్ యూనియన్ సెట్స్ కూడా మనకి కౌంటబుల్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే ద సెట్ క్యాపిటల్ ఆర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ అన్కౌంటబుల్. క్యాపిటల్ ఆర్లో మనకి రియల్ నెంబర్స్ ఉంటున్నాయి. సో రియల్ నెంబర్స్లో ఏదైనా సెట్ తీసుకుంటే అది మనకి అన్కౌంటబుల్ అవుతుంది. క్యూ ఈజ్ అ కౌంటబుల్ సెట్. రేషనల్ నెంబర్ సెట్ అనేది మనకి కౌంటబుల్ సెట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ కూడా కౌంటబుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.